హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే ఈరోజు విడుదలయ్యాయి. సో ఫస్ట్ ఇయర్ సంబంధించి 70% అయితే ఉత్తీర్ణ శాతం ఉంది. సెకండ్ ఇయర్ సంబంధించి 83% అయితే ఉంది. ఈసారి ఏం జరిగిందంటే సో ఎక్కువ మంది మ్యాథమెటిక్స్లో అయితే దెబ్బతిన్నట్టుగా సమాచారం. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కాబట్టి ఎంతో కొంత స్ట్రిక్ట్ అయితే కరెక్షన్ జరిగి ఉంటుంది. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి చాలా కీలకం. సో కొంతవరకు ఎవరైతే అన్ని అటెంప్ట్ చేసి ఉంటారో వాళ్ళైతే తప్పకుండా పాస్ అయ్యి ఉంటారు. కాబట్టి ఈసారి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయితే పాస్ పర్సెంటేజ్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ చాలా మంది అడిగారు, సార్ మరి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే, సో మీకు ఆల్రెడీ నేను క్వశ్చన్ చెప్పాను. సో ఈ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటర్మీడియట్ చాలా కీలకం. ముఖ్యంగా సెకండ్ ఇయర్ వాళ్ళకి వాళ్ళ అకాడమిక్ ఇయర్ కోల్పోకూడదు అన్న ఉద్దేశంతోనే ఈసారి ఇంటర్మీడియట్ సంబంధించి ఫలితాలు చాలా త్వరగా వచ్చాయి. నేను మళ్ళీ చెప్తున్నా, 10th క్లాస్కి కూడా కుదిరితే ఏప్రిల్ 20 తారీఖు లేదా 22 తారీఖు లోపు అయితే ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ ఇంటర్మీడియట్ చేయడానికి, వాళ్ళ అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవ్వడానికి వాళ్ళకు కూడా త్వరగానే సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. సో అందులో భాగంగా ఇవాళ ఫస్ట్ రిజల్ట్ వచ్చాయి, సెకండ్ రిజల్ట్ వచ్చాయి. సో దానికి సంబంధించి ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళైతే నిరుత్సాహపడకండి. ఎంత మనం కిందకి వెళ్తామో అంతే బౌన్స్ బ్యాక్ అయ్యి మన నెక్స్ట్ ఎగ్జామ్లో మీ స్టామినా చూపించి ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అండ్ ఇక్కడ చూడండి, మనకు సెకండ్ రిజల్ట్ వచ్చిన మరుక్షణమే మనకు సప్లిమెంటరీ ఎగ్జామ్ సంబంధించి వాళ్ళు ఒక టైం టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళు. ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇమ్మీడియట్గా రావడం జరిగింది. ఇది ఒక మంచి విషయమే. ఎందుకంటే లేట్ అయింది అనుకోండి, చాలా మంది నెగ్లెక్ట్ అవుతారు. సో అలా కాకుండా ఈసారి ఇంకా ఫాస్ట్గా వచ్చేసాయి. ఎగ్జామ్స్ కూడా త్వరలో ఉన్నాయి. మే 12 తారీఖు నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. ఇది వచ్చేసి మనకు ఏప్రిల్. జస్ట్ మీకు ఒక 25 డేస్ టైం అయితే ఉంది. ఈ 25 డేస్ టైంని బాగా అయితే యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం చెప్తానండి, మీకు రీసెంట్గా జరిగిన పబ్లిక్ పేపర్లోంచే కొన్ని క్వశ్చన్స్ రిపీట్గా వస్తాయి. మీకు అంత టైం లేదనుకుంటే కనుక గత 2 ఏళ్ల పేపర్ని, మొన్న జరిగిన ఎగ్జామ్ పేపర్ని అయితే ఒకసారి బాగా రివైజ్ చేసుకోండి. ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. ఇక్కడ చూస్తే కనుక ఈసారి మనకు అది వరకు ఏంటంటే ఫస్ట్ ఇయర్కి ఒక రోజు, సెకండ్ ఇయర్కి ఒక రోజు ఎగ్జామ్ జరిగింది. బట్ ఈసారి మాత్రం సప్లిమెంటరీ లేదు. చూడండి, 12 తారీఖు ఉదయం ఫస్ట్ ఇయర్కి ఎగ్జామ్ ఉంటే అదే రోజు మధ్యాహ్నం సెకండ్ ఇయర్కి ఎగ్జామ్ అయితే ఉంది. చూడండి, ఇక్కడ మార్నింగ్ సెషన్లో వచ్చేసి మీకు 9 to 12, ఆఫ్టర్నూన్ వచ్చేసి 12:30 to 5:30కి అయితే ఎగ్జామ్ అయితే పెట్టడం జరిగింది. అంటే మార్నింగ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఆఫ్టర్నూన్ సెకండ్ వాళ్ళకి ఎగ్జామ్స్ జరగబోతున్నారు. ఇక్కడ చూస్తే 12 తారీఖు మే ఉదయం వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 1, 12th ఆఫ్టర్నూన్ వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ పేపర్ 2. ఇక్కడ చూడండి, 13th మార్నింగ్ ఇంగ్లీష్ పేపర్ 1 అండ్ 13th ఆఫ్టర్నూన్ ఇంగ్లీష్ పేపర్ 2, అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి అనమాట. 14th ఇంటర్మీడియట్ ఫస్ట్ సంబంధించి మ్యాథమెటిక్స్ పేపర్ 1A అండ్ బాటనీ పేపర్ 1 అండ్ సివిక్స్ పేపర్. చూడండి, ఆఫ్టర్నూన్ వచ్చేసి 14th మ్యాథమెటిక్స్ పేపర్ 2A అండ్ బాటనీ పేపర్ 2 అండ్ సివిక్స్ పేపర్ 2. చూడండి, 15th మ్యాథమెటిక్స్ పేపర్ 1B ఫర్ ఫస్ట్ ఇయర్ అనమాట, జువాలజీ పేపర్ 1 అండ్ హిస్టరీ పేపర్ 1. 15th ఆఫ్టర్నూన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ పేపర్ 2B, జువాలజీ పేపర్ 2 అండ్ హిస్టరీ పేపర్ 2. చూడండి, 16th చూడండి, ఫిజికల్ సైన్స్ పేపర్ 1 అండ్ ఎకనామిక్స్ పేపర్ 1. 16th ఆఫ్టర్నూన్ ఫిజిక్స్ పేపర్ 2 అండ్ ఎకనామిక్స్ పేపర్ 2. అండ్ 17th ఉదయం చూస్తే కెమిస్ట్రీ పేపర్ 1, కామర్స్ పేపర్ 1, సోషియాలజీ పేపర్ 1 అండ్ ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ 1. చూడండి, 17th ఆఫ్టర్నూన్ కెమిస్ట్రీ పేపర్ 2, కామర్స్ పేపర్ 2, సోషియాలజీ పేపర్ 2, ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ పేపర్ 1. ఇవన్నీ చూస్తే ఇంకా మ్యాక్సిమం ఇక్కడతో రెగ్యులర్ వాళ్ళకి అయితే అయిపోతాయి. అంటే 12 నుంచి 17 లోపు రెగ్యులర్ వాళ్ళకి పేపర్స్ అయితే అయిపోతాయి. మార్నింగ్ ఫస్ట్ ఇయర్, ఆఫ్టర్నూన్ సెకండ్ ఇయర్ అండి. ఇక 19th 20 ఈ ప్రైవేట్ అండ్ ఆప్షనల్ వాళ్ళకి అయితే ఉంటుంది. చూడండి, ప్రాక్టికల్ ఎగ్జామ్కి సంబంధించి 28 చూడండి, 28 మే టు 1st జూన్ వరకు అయితే ఉంటాయి. మార్నింగ్ 9 to 12 PM అండ్ 2 to 5 PM. చూడండి, ఒకేషనల్ కూడా ఉంటాయి. అలాగే ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్ 4th June 2025 from 10 to 1 PM and environmental education examination will be conducted from June 6th 10 to 1 PM. చూడండి, సో అలాగని మనకు కృతికా శుక్ల సెక్రటరీ ఆఫ్ అవర్ బోర్డ్ అనమాట. ఇది జోన్ టైం టేబుల్ మీకు. సో ఈ టైం టేబుల్ అయితే బాగా ఫాలో అవ్వండి. అండ్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో సో మీరు ఎలాంటి నిరుత్సాహము పడకండి. సో ఇదేమి జరగకూడదని జరగలేదు. సో వాట్ ఎవర్ దట్ ఏది జరిగినా బీ పాజిటివ్
and focus more on your supplementary examination. So whatever the doubts you have, you can raise in your comment section, అండ్ మీకైతే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో మీకు ఎలాంటి సందేహాలు అడగండి, అండ్ ప్రీవియస్ పేపర్స్ అయితే బాగా చూసుకోండి, డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు వస్తాయి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్, షేర్ విత్ సమ్వన్ హూ నీడ్స్ వన్. అండ్ అలాగే మీకు ఏమైనా పేపర్స్ కావాలంటే మన వెబ్సైట్ ఉంది, అఫీషియల్ వెబ్సైట్ xyzbrain.in, అక్కడ మీ సప్లిమెంటరీ పేపర్స్ చూసుకోవచ్చు, పీడిఎఫ్ పేపర్స్. అండ్ స్టే ట్యూన్డ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.